కామారెడ్డిలో ప్రభుత్వ అనుమతి లేకుండానే నారాయణ విద్యా సంస్థ నిర్వహించడం తీవ్ర దుమారం రేపుతుంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలను చించివేసి కాల్చివేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంజిత్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ లేకుండా 140 మంది విద్యార్థులను చేర్చుకున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి నారాయణ విద్యా సంస్థను మూసివేయాలని డిమాండ్ చేశారు. మండల విద్యాశాఖ అధికారి ఎల్లైన వివరణ కోరగా విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కాబట్టి విద్యార్థులను చేర్పించవద్దని ఆయన తల్లిదండ్రులను కోరారు. ఒక్కో క్లాస్ కి ఎంత శాలరీ కలెక్ట్ చేయాలి అనేది లిస్ట్ కూడా తీసిండ్రు వీళ్ళు. ఫీజు లిస్ట్ 2025 to 26 రిపోర్ట్ బి తీసిండ్రు అన్న. 144 మొత్తం అయినాయి అన్న. అలా స్కూల్ పర్మిషన్ బి లేదు. పర్మిషన్ లేదు, వీళ్ళు ఎట్లా తీసుకుంటారు? పట్టణంలో నారాయణ స్కూల్ ఎట్లాంటి పర్మిషన్లు లేకుండా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టారు. ఇదేంటి సార్ అని చెప్పేసి ఎంఏఓ సార్ డిఓ సార్ అని అడిగితే దానికి ఎట్లాంటి అనుమతులు లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి అడిగితే మాకు పర్మిషన్ తొందరలోనే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. పర్మిషనే రాంది మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు? పర్మిషనే రాంది మీరు టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేని మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క బుక్స్ని ఎట్లా ప్రింట్ చేస్తారు? చూడండి, ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి. నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి. నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. వాళ్ళకి వర్క్షాప్ కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే నారాయణ స్కూల్ని సీజ్ చేసేసి ఈ యొక్క నారాయణ కార్పొరేట్ స్కూల్ అని ఈ కామారెడ్డి గడ్డ తొక్కకుండా ఆపాల్సిన బాధ్యత మనం ఇది ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. విద్యార్థులతో పెట్టుకోవాలని చూడకండి నారాయణ యాజమాన్యం. ఇక్కడికి వచ్చేసి కామారెడ్డిలో ఇక్కడ విద్యార్థి నాయకులు ధమ్కిలిస్తూ ఉన్నారు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది కామారెడ్డి, తెలంగాణ. అడ్మిషన్ ఎన్ని చేశారు? 100 అడ్మిషన్లు తీసుకున్నారు. 100 అడ్మిషన్లు యొక్క నారాయణ స్కూల్కి చేయడానికి ఎవరు సపోర్ట్ చేశారు? చూడండి, 114 అడ్మిషన్లు అయినాయి. ఇక్కడ 114 అడ్మిషన్లు అయితే దీనికి సపోర్ట్ ఎవరు చేశారు? సార్ వాళ్ళకి తెలియకుండానే అవుతుందా? ప్రభుత్వ అధికారులకు తెలియకుండా అవుతుందా? ముందనే మీరు స్టేట్మెంట్ రిలీజ్ చేసినారు కదా, నారాయణ స్కూల్కి ఎట్లాంటి పర్మిషన్ లేదని చెప్పేసి. ఆనాడే కదా ఇది క్లోజ్ కావాల్సింది, ఆనాడే కదా ఇది సీజ్ కావాల్సింది. ఇంకా ఎందుకు నడుస్తూ ఉన్నది? మీ సపోర్ట్ ఏమన్నా దీనికి ఉన్నదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. వెంటనే రియాక్షన్ తీసుకోవాలి, లేదంటే ఈ నారాయణ స్కూల్ ఇష్యూ పెద్ద ఎత్తున మేము చేస్తాము. వెంటనే మీరు ఎక్కడున్న ప్రభుత్వ అధికారులు స్పందించాలి. ఫోన్ చేస్తే మేము అక్కడ ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఇష్యూలపై స్పందించకుంటే ఎట్లా? నారాయణ స్కూల్ అనేది పెద్ద ఇష్యూ. ఈ కార్పొరేట్ స్కూళ్ళు కామారెడ్డి గడ్డ మీదకి వస్తే ఏమైతే తెలుసు. నారాయణ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు చనిపోతా ఉన్నారో మనకు తెలుసు. విద్యార్థులకు మానసికంగా వేధించి వాళ్ళను టార్చర్ పెడితే విద్యార్థులు సూసైడ్ చేసుకున్న పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో మనం చాలా సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. దానికి కారణం ఎవరు? ఈ నారాయణ కార్పొరేట్ సంస్థలు. ఈ సంస్థలు మనం కామారెడ్డికి తెచ్చుకుందామా? కామారెడ్డి ప్రజలారా ఆలోచించండి. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు? స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పటికి ఇప్పటికి కూడా ఈ యొక్క స్కూల్ని సీజ్ చేయలేరు. వాణి విద్యాలయం స్కూల్లో ఉన్నటువంటి ఇక్కడ వాణి విద్యాలయం స్కూల్ ఉండే అండి, కానీ వాణి విద్యాలయం స్కూల్ ఏది నారాయణ అండి. ఎట్లా వచ్చింది? వాణి విద్యాలయం స్కూల్కి పర్మిషన్ ఎవరు ఇచ్చిరు? పర్మిషన్ తీసుకొని లెటర్ చూపించడానికి వస్తే గతంలో మాకు ఇబ్బంది పెట్టారు.